హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 9 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 60.75 అయితే ఉన్నానండి. ఈరోజు వచ్చేసి 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. నేను ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 60.85 ఉన్నాను, ఇప్పుడు వచ్చేసి 60.75 ఉన్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఇంట్లో ఉన్నవే వండుకొని ఇంట్లో ఉన్నవే తింటూ కూడా మనం ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చండి. ఇక్కడ నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈరోజు అయితే ఫ్రూట్ ప్లేట్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. ఇంకా మా ఇంట్లో కూడా ఫ్రూట్ ప్లేటే తిన్నారు. ఇక్కడ వచ్చేసి ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను, అలాగే ఒక యాపిల్ తీసుకున్నాను, ఒక పియర్, అలాగే ఒక కివి. ఇది మా ముగ్గురి కోసం అనమాట, నా ఒక్కదాని కోసమే కాదండి. సో నేనైతే ఫస్ట్ యాపిల్ అయితే కట్ చేసుకుంటున్నాను, వాష్ చేసేసుకున్నాను యాపిల్ని అలాగే పియర్ని. యాపిల్ తీసుకోవడం వల్ల అయితే మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే ఇందులో విటమిన్ సి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా అయితే కాపాడుతుంది. ఇంకా పియర్ తీసుకోవడం వల్ల అయితే మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే డయాబెటీస్ లేని వాళ్ళకి డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది. ఇంకా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా కివి తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఫోలిక్ యాసిడ్ అయితే లభిస్తుంది, విటమిన్ సి లభిస్తుంది. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల అయితే క్యాలరీస్ తక్కువగా వస్తాయి, అలాగే మనకి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందండి. ఇది మా ముగ్గురికి కాబట్టి అండి నేను 4 ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఒక యాపిల్, ఒక పియర్, ఒక డ్రాగన్ ఫ్రూట్, ఒక కివి. ఒకవేళ మీరు ఒక్కరికే కావాలి అని అంటే హాఫ్ పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసి ఒక పావు అంత తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఇంకా నేనైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ పైన ఉన్న తొక్క అయితే మొత్తం తీసేసాను. చూడండి ఎంత బాగుందో. అసలు పింక్ది ఎందుకు తీసుకున్నానంటే కొంచెం స్వీట్గా ఉంటుందన్నమాట. వైట్ది అసలు ఏమి టేస్ట్ అనేది ఉండదు, కాకపోతే వైట్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇగోండి చూడండి ఎంత మంచిగా పింకిష్ కలర్ ఉందో. నేను ఇవి సీడ్స్ వేసానండి ఒకసారి పాట్లో, అంటే చెట్లు వచ్చాయి. కాకపోతే మొన్న మా చెల్లి డెలివరీకి ఊరు వెళ్ళిపోయాను కదా, అవన్నీ చనిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు నాకైతే పెట్టాలనుకోలేదు. అంటే ఎప్పుడో ఒకసారి ఊరు వెళ్ళిపోయామంటే వాటర్ వేయడానికి ఎవరు లేరు, అందుకని చెప్పేసి వాటిని టేక్ కేర్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకే వేయలేదండి. ఇంకా నేను పెంచుకుంటే ఇంట్లో ఓన్లీ ఆకుకూరలు వాటికి పెంచుకుందామని అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నానండి. మా పాపకి కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అలాగే కివి అయితే ఎక్కువ పెట్టాను, ఎందుకంటే అవి 2 ఫ్రూట్స్ తనకి ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ తనకైతే అవి పెట్టాను. తర్వాత తను ఏం చేసిందంటే డ్రాగన్ ఫ్రూట్ తను తినేసి తర్వాత మావి కూడా తీసేసుకొని తింటాను అనింది. కాకపోతే పక్కనున్న యాపిల్, పియర్ అయితే వదిలేసింది అనమాట. ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ అలాగే కివి అయితే తినింది. సో పాప ఇంకా తినలేదు అని చెప్పేసి నేనేం చేశానంటే పాపకు ఒక ఇడ్లీ కూడా పెట్టానండి. ఇంకా ఈరోజు హాస్టల్లో ఇడ్లీ చేశారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒక ఇడ్లీ కూడా తినిపించాను. అంటే మరి అవి 2 తింటే సరిపోదేమో అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఆడుకునే వయసు కదా, ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి ఈజీగా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి త్వరగా ఆకలి వేసేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకొక ఇడ్లీ కూడా పెట్టాను. ఇంక ఇది వచ్చేసి మా ఫ్రూట్ ప్లేట్ ఈ రోజుకైతే. ఇంకా ఇక్కడైతే నేను వచ్చేసి హాఫ్ లైన్ డేట్స్ అయితే పెట్టుకుంటున్నాను. అసలు యాక్చువల్గా ఈ లైన్ డేట్స్ మా వారు ఒలిచిపెట్టారనమాట, డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాను అని అంటే. కాకపోతే ఆ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి అవ్వలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ వచ్చేసి నేను ఒక్కొక్క ప్లేట్లో అయితే పెట్టేశాను. అంటే కొంచెం పక్కన స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి. ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ స్వీట్గానే ఉంటుంది, కాకపోతే నేనైతే మా వారు అది కూడా పెట్టు కొంచెం అని అంటే పెట్టాను. తర్వాత వీళ్ళు వచ్చేసి హాల్లో కూర్చున్నారనమాట. మా పాపకైతే నేను ఆ టేబుల్ కొన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను అనమాట. అంటే యూజ్ చేయట్లేదు, అయ్యో దీని మీద కూర్చోబెట్టి పెట్టట్లేదు అని బాగా ఫీల్ అయ్యేదాన్ని. కాకపోతే ఇప్పుడు మటుకి ఆ చైర్ తనకి ఖచ్చితంగా కావాలి, ఆ చైర్లో కూర్చొని తింటా అనిద్ది అనమాట. నేనైతే ఇప్పుడు బాగా సాటిస్ఫై అయ్యాను. దాన్ని ఎంత ఏ రకంగా పిచ్చిగా వాడిందంటే ఆ రకంగా వాడిందనమాట. రోజు నేను వర్క్ చేసుకునేటప్పుడు ఏదో ఒకటి తనకి పెట్టిచ్చేస్తాను. పెట్టిస్తే తను అక్కడ కూర్చొని అది తింటూ టీవీ చూసిద్ది అనమాట. ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు కూడా ఆ టేబుల్ తన చైర్కి ముందు వేసుకొని కూర్చొని అది కూడా యాక్టివిటీ చేస్తూ ఉంటుంది అనమాట. నేను ఈరోజైతే తనతో ఒక యాక్టివిటీ చేయించాను, అది చూపిస్తాను మీకు. మామూలుగా రోజు ఇది ఒకటే పని కాదండి, పాపకు చేసే యాక్టివిటీస్ కూడా ఉంటాయి నాకు. అంటే వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతుందని అంటున్నారు కదా, పాప వెనక 10 సార్లు తిరుగుతూనే ఉంటానండి రోజు మొత్తం. అందుకని చెప్పేసి వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా అవుతుంది అనమాట. వాకింగ్ ఇంట్లోనే ఎక్కువ అయిపోతుంది. చూసారా మా పాప నా దగ్గర నుంచి డ్రాగన్ ఫ్రూట్ తీసేసుకుంటుంది అనమాట. ఇంకా అయిపోయినాక ఇక్కడ చూడండి ఏం చేస్తుందో తను. గుడ్ గర్ల్ అన్న నువ్వు.
మంచి పెట్టు, మంచి పెట్టు. ఓకే, డన్. వాట్ ఈస్ దట్ నానా? ఆనియన్, ఆనియన్. మంచిగా పెట్టు, మంచిగా పెడితే వచ్చేసిద్ది. గుడ్ గుడ్. అంత గట్టిగా నొక్కుతాలా? వాట్ ఈస్ దట్ నానా? టమాకా. గుడ్ గర్ల్. ప్లేస్ ఇట్ లైక్ దిస్. సరిగా పెట్టు. ఓకే. తర్వాత వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? బ్రింజాల్. గుడ్ గర్ల్, గుడ్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? నిషిక ఏంటిది? కిస్సికం కాదు, క్యాప్సికం. ఇంక రోజు అలా ఏదో ఒక యాక్టివిటీ కూడా చేస్తూ ఉంటుందండి. అంటే దానికి ఒక 6 షీట్స్ వచ్చినాయి. అవి చేసిద్ది, మళ్ళీ A to Z అన్నీ చెప్తుంది. ఇంకా తను చాలా వరకు ఈ మధ్య నన్ను అన్నీ ఇంగ్లీష్లో అడుగుతుంది అనమాట. దిస్ ఈజ్ మైన్ మమ్మీ, గివ్ మీ, కీప్ ఏ సైడ్, ఇలా అని చెప్పి భలే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నాకైతే భలే అనిపిస్తుంది అనమాట. తను అలా నన్ను అడుగుతూ ఉంటే ఏది అడిగినా సరే, ఐ వాంట్ యాపిల్ మమ్మీ, ఐ వాంట్ బనానాస్, అట్లాగే తనకి అలవాటు అయిపోతుంది అనమాట. మనం ఎలా చెప్తే అలా నేర్చుకుంటారండి పిల్లలు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే స్వీట్ కార్న్ ఉడకపెట్టాను, ఒక పక్కన రైస్ పెట్టేశాను, ఓ పక్కనేమో పాలు కాచేసాను. తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు డిటాక్స్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తీసుకోలేదు కదా, ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే ఒక 11-12 ఆ ప్రాంతంలో అయితే నేను చియా సీడ్స్ నానబెట్టుకున్నానండి. చియా సీడ్స్ నానబెట్టుకొని ఇలా మా వారు కూడా వచ్చారనమాట బయటకు వెళ్ళి. ఇంకా మా ఇద్దరికైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అయితే కలిపేసుకొని తాగేస్తున్నాము. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. స్టమక్ చాలా ఫుల్గా ఉన్నట్టు ఫీల్గా ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫిష్ తీసుకోవడం వల్ల మనకి ఏ బెనిఫిట్స్ వస్తాయో ఇవి తీసుకోవడం వల్ల కూడా అంతే బెనిఫిట్స్ వస్తాయండి. మనం ఇవి అయితే మనం డైలీ కన్జ్యూమ్ చేయకుండా వీక్లో ఒక 3-4 టైమ్స్ అయితే మనం కన్జ్యూమ్ చేయొచ్చు దీన్ని. ఇంకా ఇదైతే నానబెట్టుకొని తాగాలండి మనం. ఎందుకనంటే ఇవి ఉబ్బే తత్వం ఉంటుంది కదా, మనం డైరెక్ట్గా ఒకవేళ తీసుకున్నట్టయితే లోపల ఉన్న వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నానబెట్టుకొని తాగాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మా వారు ఈరోజు నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మా వారైతే ఇక్కడ ఆనియన్స్, అలాగే టమాటాస్, అలాగే పన్నీర్ అయితే కట్ చేసి ఇచ్చారనమాట నాకు. నార్మల్గా అయితే ఈ టైంలో అసలు ఇంట్లో ఉండరండి, ఈ రోజైతే అవైలబుల్గా ఉన్నారు, అందుకని చెప్పేసి ఇంకా కట్ చేయమన్నాను. ఇంకా కట్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా తనే అడిగారు, కట్ చేస్తాను, రోజు హెల్ప్ చేయట్లేదు అంటావు కదా, ఈరోజు చేస్తా పట్టు నీకు అని చెప్పేసి కట్ చేస్తున్నారనమాట. ఇంక నేను వచ్చేసి బ్రౌన్ రైస్ మార్నింగ్ కుక్కర్లో నానబెట్టుకున్నానండి. అంటే మార్నింగ్ లేవగానే పెట్టేసుకున్నాను, అంటే మెత్తగా ఉడుకుతుంది కదా అందుకని చెప్పేసి. ఇంకా నేనైతే అక్కడ ఒక స్టవ్ మీద రైస్ పెట్టేస్తున్నాను. వీళ్ళకి వచ్చేసి వైట్ రైస్ చేశాను, నాకు వచ్చేసి బ్రౌన్ రైస్. ఇంకా మా పాప అయితే నాకు పప్పులు కావాలి అని అయితే అడుగుతుందన్నమాట నన్ను. ఆగమ్మ ఇస్తాను అని చెప్తున్నాను. ఇక్కడైతే పన్నీర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నారండి. నాకు పన్నీర్తో కొన్ని రెసిపీస్ అయితే తెలుసు, మీకు అవి కూడా కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఈరోజైతే కర్రీ అయితే ఆసమ్ ఉందండి. అసలుకి నాకు ఇంకా తినాలనిపించింది, కాకపోతే మనం ఎక్కువ తినకూడదు కదా అందుకని చెప్పేసి తక్కువ తిన్నాను. అదేంటి అక్క డైరీ ప్రోడక్ట్ తీసుకుంటున్నాము తినకూడదు కదా వెయిట్ లాస్లో అని అంటారేమో, మనకి బాడీకి గుడ్ ఫ్యాట్ కూడా అంతే కావాలండి. అందుకని చెప్పేసి ఒకరోజు పన్నీర్ తింటే ఏమీ అవ్వదు. పన్నీర్ తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది, అలాగే గుడ్ ఫ్యాట్ కూడా వస్తుంది మన బాడీకి. మనం వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్లో ఈవెన్ స్వీట్స్ ఉంటాయి కదా, అవి అలాంటివి తీసుకోవద్దండి. ఇలా అయితే కర్రీ లాగా మనం చేసుకోవచ్చు, మన బాడీకి ప్రోటీన్ కూడా అవసరమే. ఇంకా ఇక్కడైతే మా వారు ఇంకా నాకు ఇచ్చేసి తను వెళ్ళిపోయారనమాట. ఇంక ఇప్పుడైతే నేను కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అందులో నేను ఆనియన్స్, టమాటాస్ని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నానండి. అయితే ఈ ఆనియన్స్ త్వరగా మగ్గడానికి అయితే నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఈ ఆనియన్స్, టమాటాస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇంకా ఇక్కడే నేను 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 3
లవంగాలు అయితే వేసుకున్నాను. ఎక్కువ మసాలా ఏం వేయట్లేదండి, చాలా తక్కువ మసాలాతో అయితే కర్రీ చేస్తున్నాను. ఇది చాలా యమ్మీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది తీసుకోవడం వల్ల మనకైతే మంచి ప్రోటీన్ అయితే వస్తుందండి. ఇంక ఇక్కడైతే ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం గ్రైండ్ చేసేసుకోవడమే. ఇంకా తర్వాత ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా ఇందులోనే నేను వచ్చేసి కొంచెం బాదం పప్పులు అలాగే జీడిపప్పు నానబెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకుంటున్నానండి. బాదం పప్పు జీడిపప్పు వేసుకోవడం వల్ల అయితే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా మనం ఎక్స్ట్రా ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట. బటర్ కానీ అవి కానీ, బటర్ కూడా వేస్తే బాగుంటుందండి, కాకపోతే నేనైతే వేయట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇంకా మనకి పన్నీర్ బటర్ మసాలా అని ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమీ అవసరం లేదు. మనం ఒకవేళ ఇలా కానీ చేసుకుంటే, ఇంకా నేనైతే ఆ చిన్న కడాయి కదా అది తీసేసి పెద్ద కడాయి అయితే పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అయితే ఒక చిన్న 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా. మా వారు కట్ చేసే అప్పుడు మీరు చూసారు కదా. అందులోనే కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటున్నానండి. కసూరి మేతి వేసుకుంటే ఏంటంటే కొంచెం కర్రీ అనేది మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది కర్రీ వండిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇవి కొంచెం మంచిగా కలిపేసుకొని కొంచెం మగ్గనిచ్చేయాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత అయితే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెమే అండి, ఎక్కువ కాదు. నార్మల్గా మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర అవైలబుల్గా ఉంది, అందుకోసమని ఇలా సపరేట్గానే వేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఆనియన్స్ అన్నీ. తర్వాత అయితే ఇంకా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేసేసి కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఇంక ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక చిన్న టీ గ్లాసున్నర దాకా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి, అప్పుడే ఈ మసాలా అంతా మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే మంచిగా కలిసిపోయింది కదా, అప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో కారం అలాగే సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా వేసి కలిపేసుకోవాలి. అంటే గరం మసాలా అయితే మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మళ్ళీ వెనక్కి తీసేసాను, 1/2 టేబుల్ స్పూన్ తీసి ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇంక ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే అన్నీ ఇలా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలపాలండి. అంటే ముక్కలు నేను ఫ్రై చేసుకోలేదండి, డైరెక్ట్గా అయితే వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఫ్రై చేయలేదండి, డైరెక్ట్గా వేసేసాను. ఇలా వేసుకున్నా కానీ కర్రీలో బాగుంటుంది, అలాగే పీస్ కూడా మంచిగా తినేటప్పుడు సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత అయితే మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా అయితే ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఇక్కడైతే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట సైడ్స్లో. ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ అయితే కట్టేసుకున్నాను. కర్రీ అయితే యమ్మీగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తర్వాత అయితే ఇక్కడ నేను వచ్చేసి క్యారెట్ సలాడ్ అయితే తీసుకుంటున్నాను ఈరోజు. నా దగ్గర కీరా అయిపోయిందండి, ఓన్లీ క్యారెట్ ఎక్కువగా ఉంది, అలాగే బీట్రూట్ కూడా ఉంది. కాకపోతే బీట్రూట్ రైస్ తినే అప్పుడు నేనేం పెట్టుకోను. ఇంకా క్యారెట్ సలాడ్ తీసుకున్నాను కదా, తర్వాత అయితే 1 కప్పు దాకా బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి ఇది. ఇంకా ఈరోజు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. బ్రౌన్ రైస్ అయితే మార్నింగే నానబెట్టుకోవాలండి. మార్నింగ్ నానబెట్టుకుంటే మనం 11 కలా ఉడకడానికి పెట్టేస్తే 12 లోపు మనకి లంచ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా మెత్తగా అయితే ఉడుకుతుంది. తర్వాత 1 కప్పు దాకా పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నానండి. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ అయితే ఒక చిన్న బౌల్లోకి అయితే వేసుకున్నాను. అంటే అది మజ్జిగన్న తాగుతాను, లేదనంటే పెరుగన్న తినేస్తాను అనమాట. యాక్చువల్గా నాకు కర్రీయే మంచిగా సరిపోయిందండి. అసలు ఇలా గ్రేవీ కర్రీస్ చేసుకుంటే మనం బ్రౌన్ రైస్ తిన్నామనే ఫీలింగే ఉండదండి. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల అయితే మన బ్లడ్లోకి షుగర్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది, అలాగే మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ తీసుకుంటే మంచిది.
తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోకుండా ఇంకా మార్కెట్కి అయితే వచ్చామన్నమాట, పెద్ద మార్కెట్కి. మా వారు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నాయేమో హాస్టల్కి చూస్తాను అని చెప్పేసి అయితే వచ్చారు. ఇంకా నేనైతే ఒక కొత్తిమీర కట్ట అయితే తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా అయితే సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు అనమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి బిజినెస్ వాళ్ళ కోసం అమ్ముతారండి. అంటే హాస్టల్స్ రన్ చేసే వాళ్ళకి కానీ, హోటల్ వాళ్ళకి కానీ మార్కెట్లో ఇక్కడ నుంచి కొనుక్కెళ్ళి మా దగ్గర ఉన్న మార్కెట్లో అమ్ముతారనమాట. ఇక్కడ కొంచెం తక్కువ రేటుకి వస్తాయి. ఇంకా ఇక్కడైతే చూడండి పెద్ద పెద్ద మూటలు అయితే కట్టేసి ఉన్నాయి. పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, బీరకాయలు, అలాగే వంకాయలు, ఇంకా వచ్చేసి బెండకాయలు అన్నీ ఇలా పెద్ద పెద్దగా అమ్ముతూ ఉన్నారు. ఇదైతే బెండకాయలు చూడండి. ఈ బాక్స్ మొత్తం వచ్చేసి దగ్గర 1000 రూపాయలు చెప్పారండి అసలుకి. మా వాళ్ళు నిన్నే సొరకాయ తెచ్చారనమాట, అందుకని చెప్పేసి ఇంకా బెండకాయ అయితే తీసుకోలేదు. అయితే ఇక నేను ఒక పెద్ద పపాయ తీసుకున్నానండి. అది నేను చిన్న మార్కెట్లో కొంటే నాకు దగ్గర 100 రూపాయలు అయితే పడుతుందండి. ఇక్కడైతే నాకు 50 రూపీస్కి అయితే ఇచ్చారు. తర్వాత ఇంకా వెళ్తున్నప్పుడు చూడండి అసలు ఎంత మబ్బులు వచ్చేసాయో, అసలుకి ఫుల్ వర్షం వచ్చిందనమాట ఇంటికి వెళ్ళే లోపు. ఇంకా మా వారైతే హాస్టల్కి ఓన్లీ పాలకూర అయితే తీసుకున్నారనమాట. తర్వాత ఈ సైకిల్ ముందు రోజు చెప్పాను కదా నేను పాప కోసం కొన్నాను అని చెప్పేసి, ఇంకా పాపనైతే అలా వాకింగ్కి తీసుకెళ్ళాను అనమాట. తను వాక్ చేయదు, సైకిల్ మీద మంచిగా కూర్చుంటుంది అనమాట. కొత్త మురిపం కదా మంచిగా కూర్చొనే ఉంది. నేనైతే ఇంకా తనతో పాటు వాకింగ్ అయితే వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఈ సొసైటీ వాళ్ళ కోసమని ఒక పార్క్ అయితే కట్టారు. పార్క్ చుట్టూ ఒక రోడ్డు ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే పార్క్లోకి వెళ్ళకుండా పాపని ఆ రోడ్డు మీదే తిప్పుతూ ఒక 2 రౌండ్స్ అయితే వేసాను అనమాట. దగ్గర నాకు 2 రౌండ్స్కి 1500 స్టెప్స్ అయితే అయినాయండి. ఇంకా నాకు మంచిగా అనిపించింది అసలు. అంటే వాకింగ్ చేశాను ఈరోజు, అమ్మయ్య నా క్యాలరీస్ బర్న్ అవుతాయి, సో నేను వెయిట్ లాస్ ఈజీగా అవుతాను అని అనిపించింది. వస్తున్న దారిలో అయితే నాకు ఈ చెట్టు కనిపించిందండి. ఎంత పెద్ద పెద్ద పనసకాయలు ఉన్నాయో అసలుకి, ఒక్కటి తెగి మీద పడితే ఏమైపోతామా అనిపించింది నాకు. చాలా పెద్దగా ఉన్నాయండి. నాకు చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర చాలా దొరుకుతాయి అనమాట చీరాల్లో. ఇంకా ఇక్కడ చూడండి అసలుకి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సరే అని వీడియో అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి. పనసకాయ చాలా హెల్త్కి మంచిదండి. మంచిగా డైజెషన్ అయితే అవుతుంది, మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అయితే వస్తుంది. తర్వాత వస్తుంటే ఇవేమో చెట్లు అండి, ఇలా జడలుగా భలే ఉన్నాయన్నమాట. ఇవైతే చూడండి అసలు ఈ ఫ్లవర్స్ పింక్ కలర్లో ఎంత బాగున్నాయి అసలుకి. నేను ఈరోజు కూడా వెళ్ళాను, ఈరోజు కూడా చూస్తే అవి అయితే మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి, పాడవకుండా. ఇంకా ఫైనల్గా పాపనైతే ఇంకా మొత్తం తిప్పేసుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇలా సైకిల్లో తాళం అయితే పెట్టేసుకొని ఇలా మెల్లగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను మొత్తం తిరిగేసి అయితే. ఇంకా ఇంటికి వెళ్ళినాక మళ్ళీ డిన్నర్కి రెడీ చేయాలి కదండి. ఈరోజు ఇంకా డిన్నర్కి వచ్చేసి నేను ఎక్కువ హడావుడి ఏం చేయలేదు. మార్నింగ్దే కొంచెం బ్రౌన్ రైస్ ఉందనమాట. ఆ బ్రౌన్ రైస్లో పెరుగు కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకొని దాని మీద అయితే దానిమ్మ గింజలు అయితే వేసేసుకొని తినేసాను అనమాట. ఇది వచ్చేసి డిన్నర్ ఈరోజు. ఇంకా వేరే రెసిపీస్ ఏం చేయలేదు. అప్పటికే వాకింగ్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది, 6:30 అయిపోయింది. నేను 6 లోపు తినేస్తాను, కాకపోతే ఈరోజు 6:30 అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అది కలిపేసుకొని ఫాస్ట్గా తినేసి ఇంకా ఇంట్లోనే వాకింగ్ చేస్తూ ఉన్నానండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కనుక నా వెయిట్ లాస్ జర్నీ నచ్చినట్టయితే ఒక బిగ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, డే 10 వెయిట్ లాస్ జర్నీతో. బాయ్.